ప్రకాశం బ్యారేజ్ ను ఢీకొట్టేందుకు బోట్లను వదిలారు. ఏపీని జగన్ అప్పుల కుప్పగా మార్చాడన్న చంద్రబాబు. ప్రకాశం బ్యారేజ్ ను డ్యామేజ్ చేసేందుకే బోట్లకు లింకులు. మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శలు. క్లిష్టంగా ప్రకాశం బ్యారేజ్ బోట్ల తొలగింపు ప్రక్రియ. క్రెయిన్స్ తో తొలగించడం అసాధ్యమంటున్న అధికారులు. వరద బాధితులకు ప్యాకేజ్ ఇచ్చే యోచనలో ఏపీ సర్కార్. 1-2 రోజుల్లో స్పష్టత. టీడీపీది రెడ్ బుక్ పాలన. చంద్రబాబు పాలనను గాలికొదిలేశారన్న జగన్. జగన్ కు హైకోర్టులో స్వల్ప ఊరట. పాస్పోర్ట్ కాల పరిమితి 1 ఏడాది నుంచి 5 ఏళ్లకు పెంపు. టీడీపీ ఆఫీస్ చంద్రబాబు ఇంటిపై దాడి ఘటనలో మరొకరు అరెస్ట్. పోలీస్ అదుపులో దుర్గా ప్రసాద్. తెలుగు రాష్ట్రాల్లో కేంద్ర బృందాలు. వరద నష్టంపై సమీక్షలు. చెరువులను కబ్జా చేసే వాళ్లను వదిలిపెట్టం. ఆక్రమణదారులకు రేవంత్ రెడ్డి వార్నింగ్. సాయంత్రం ఢిల్లీకి రేవంత్ రెడ్డి. రేపు అమిత్ షాతో భేటీ. వరద సాయం కోరనున్న సీఎం. రేపు కాంగ్రెస్ అధిష్టానంతో రేవంత్ చర్చలు. మంత్రివర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్. రేవంత్ రెడ్డితో పవన్ కళ్యాణ్ భేటీ. సీఎంకు ₹1 కోటి చెక్ అందజేత. ఫుల్ పవర్స్ తో దూసుకుపోతున్న హైడ్రా. మూసి ఆక్రమణలను తొలగించేందుకు రంగం సిద్ధం. గాల్లో దీపంలా తెలంగాణలో విద్యా వ్యవస్థ. కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ విమర్శనాస్త్రాలు. లిక్కర్ కేసులో సీబీఐ ఛార్జ్షీట్ పై విచారణ 25కు వాయిదా. వర్చువల్ గా హాజరైన కవిత, మనీష్ సిసోడియా. సాయంత్రం కేంద్ర కేబినెట్ భేటీ. కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం. అందుబాటులో లేని ఉక్కు శాఖ కార్యదర్శి. విశాఖ స్టీల్ ప్లాంట్ పై కీలక సమావేశం వాయిదా. భారత్లో ప్రజాస్వామ్యం విచ్ఛిన్నమైంది. బీజేపీపై రాహుల్ గాంధీ విమర్శలు. దేశ సమైక్యతతో ఎవరూ ఆడుకోలేరు. రాహుల్ కు అమిత్ షా కౌంటర్. హాట్ గా ట్రంప్ కమలా తొలి డిబేట్. ఆర్థిక వ్యవస్థ, వలసలు, అబార్షన్, ట్యాక్స్ పై మాటల యుద్ధం.